హాయ్ వివర్స్, ఈరోజు మన టాపిక్ సినిమాని ఎమోషనల్‌గానే ఎందుకు చూడాలి? లాజికల్‌గా ఎందుకు చూడొద్దు? అంటే సినిమాని బ్రెయిన్‌తో కాకుండా హార్ట్‌తో చూడాలి. అదేంది బ్రో, సినిమాని కళ్ళతో చూస్తాం కదా! సో, ఇలాంటి లాజికల్ క్వెషన్స్ అడగకండి. సినిమాని ఎందుకు ఎమోషనల్‌గా చూడాలో చెప్తాను. సో, సినిమాలంటే ఏంది? ఒక కథ, ఒక కళ. అంటే ఒక స్టోరీ టెల్లింగ్, ఒక ఆర్ట్. సో, 2 కలిస్తే సినిమా. సినిమా యొక్క ఔట్‌పుట్ ఏందంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గాని, లేకపోతే మనకు ఒక ఎమోషన్స్ హ్యాపీనెస్ గావచ్చు, భయం గావచ్చు, బాధ గావచ్చు, థ్రిల్లింగ్ గావచ్చు. సో, మనకి ఎమోషనల్‌గా ఆహ్, ఇచ్చేది సినిమా. సో, నువ్వేం చేస్తున్నావంటే సినిమాని ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ లాగా అనలైజ్ చేసి, సో, ఇది ఎలా జరిగింది, అలా జరిగింది అని చూడడం వల్ల సినిమా యొక్క మ్యాజిక్‌ని నువ్వు మిస్ అయితున్నావు. సో, ఇప్పుడు సూపర్ హీరో సినిమాస్ ఉన్నాయి. సూపర్ హీరో సినిమా అంటే గాల్లో ఎగరడాలు, ఫైటింగ్‌లు, కార్లు గాని ఇలా అన్ని గాల్లో ఎగరడం ఆ విధంగా ఉంటాయి. సో, నువ్వక్కడ ఫిజిక్స్ గాని, గ్రావిటీ గాని అప్లై చేస్తే అస్సలు వర్కౌట్ కాదు. నువ్వేం చేయాలి సినిమాని, ఒక హీరోయిజంని, ఇన్‌స్పిరేషన్‌గా సినిమాని చూడాలి. ఓహ్! హీరో ఇలా ఉండాలి, ఇలా చేయాలనేసి. అంతేగాని దాన్ని ఒక ఎలా పాసిబుల్ అయితదని చూడొద్దు. సో, ఒక లవ్ సినిమాలు కావచ్చు. లవ్ స్టోరీస్ హీరో, హీరోయిన్ ఉంటారు. ఫస్ట్ సైట్‌లోనే లవ్‌లో పడిపోతారు. అది మనకు అన్‌రియలిస్టిక్‌గా అనిపిస్తది. కానీ ఆ ఒక ఫీల్‌ని, ఆ ఒక సిట్యుయేషన్‌ని మనం ఎంజాయ్ చేయాలి. అంటే ఫీల్ అవ్వాలి మంచిగా. సో, సినిమా చూసేటప్పుడు కొన్ని నిజాలు వదిలేయాలి. అప్పుడే సినిమా ఒక ఆహ్, ఎంజాయ్ చేస్తాం ఆ ఫీల్‌ని. సో, లాజిక్స్ అప్లై చేయొద్దు. సినిమా యొక్క మ్యాజిక్ మిస్ అయితాం. సో, ఇప్పుడు హారర్ మూవీస్ ఉన్నాయి. వాడేం చేస్తాడు హారర్ మూవీస్‌లో ఆహ్, వాడు ఒంటరిగానే ఒక డార్క్ నైట్‌లోకెళ్ళడం, ఫారెస్ట్‌లోకెళ్ళడం, ఒక రూమ్‌లోకెళ్ళడం. సో, అది ఎందుకెళ్తున్నా అనేసి మనం సిల్లీగా ఆలోచిస్తే, అప్పుడు ఆ సినిమా యొక్క ఫియర్ గాని, అంటే ఆ థ్రిల్లింగ్ అని మిస్ అయితాం. సో, ఏ సినిమాని ఎలా చూడాలో అలాగే చూడాలి. హారర్ సినిమాని ఆహ్, యాక్షన్ సినిమాని కామెడీ సినిమాగా కంపేర్ చేయొద్దు. ఏ సినిమానది ఏ సినిమా అయితే అలాగే సూపర్ హీరో సినిమాని సూపర్ హీరోయిజం లాగానే చూడాలి. కామెడీ సినిమానే చూడాలి. లవ్ రొమాంటిక్ సినిమా అలాగే చూడాలి. అంతేగాని ఎలా పాసిబుల్ ఎందుకనేసి లాజిక్స్ ఒక అనలైజ్ చేసామనుకో, ఆ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ కాదు. సపోజ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకుందాం. ఒక పర్సన్ సినిమా మధ్యలో చూస్తూ ఆపి, ఎందుకు, ఎలా అని చెప్పేసి సినిమా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇంకో పర్సన్ ఏం చేస్తాడు, ఆ సినిమాని ఆహ్, సింపుల్‌గా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూస్తాడు. సో, కామెడీ వచ్చి నవ్వడం, ఆహ్, సో, హ్యాపీనెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో, బాధొచ్చినప్పుడు కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. సో, కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం. సో, అలా చూడాలి సినిమాని. అలా చూస్తేనే బావుంటది. అంతేగాని అది ఆహ్, రియాలిటీ పాసిబుల్ కాదు. లాజిక్స్ అప్లై చేసి, సో, ఓవర్‌గా అనలైజ్ చేయడం వల్ల ఆ సినిమా యొక్క మ్యాజిక్‌ని మిస్ అయితాం. సో, సినిమా థియేటర్‌కి, క్లాస్ రూమ్‌కి చాలా తేడా ఉంది. 2 ఆపోజిట్. క్లాస్ రూమ్ ఆల్ అబౌట్ లాజిక్. కానీ మూవీ థియేటర్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. క్లాస్ రూమ్‌లో మనం ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటాం. ఫస్ట్ బెంచ్‌లో కూర్చొని మంచి క్లాసిక్ ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటే మంచిగా అర్థమైతది. కానీ సినిమా థియేటర్‌లో లాస్ట్‌లో కూర్చుంటే మంచిగా అర్థమైతది. క్లాస్ రూమ్‌లో సైలెంట్‌గా, లాజికల్‌గా లేకుంటే అనలైజ్ చేస్తూ ఆహ్, మంచిగా ఇంట్రెస్ట్ కాన్సంట్రేషన్‌తో వినాలి. కానీ సినిమా థియేటర్‌లో ఎంజాయ్ చేస్తూ, ఎంటర్‌టైన్ అవుతూ, ఎమోషనల్‌గా, సో, లాజిక్స్ ఏవి అప్లై చేయకుండా సినిమాలో చూడాలి. సో, అలా చూస్తేనే నువ్వు క్లాస్ రూమ్‌లో చేయాల్సింది సినిమా థియేటర్‌లో చేయడం వల్ల, సో, సినిమా యొక్క ఎంజాయ్‌ని మిస్ అయితున్నాం. సో, అలా చేయకుండా, సో, క్లాస్ రూమ్‌కి, థియేటర్‌కి ఆహ్, చాలా డిఫరెన్స్ ఉంటది. సో, మనం క్లాస్ రూమ్‌లో చేయాల్సింది థియేటర్‌లో చేయొద్దు. థియేటర్‌లో చేయాల్సింది క్లాస్ రూమ్‌లో చేయొద్దు. సో, దేన్ని ఎలా చేయాలో అలా చేయాలి. సో, మనం చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది ఆహ్, ఇప్పుడు సినిమాని కంపేర్ చేస్తుర్రు. ఓకే. హీరో బక్కగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. వీడెలా చేస్తాడు, అంతమందిని ఎలా చంపేస్తాడు, వానికి ఆ డాన్స్ సెట్ కాలే, హీరోయిన్ సెట్ కాలే, విలన్ సెట్ కాలే, ఫైట్ సెట్ కాలే, లేకుంటే కామెడీ సెట్ కాలే. ఇలా కాకుండా సినిమాని సినిమాలాగా ఎంజాయ్ చేయండి. అప్పుడే బావుంటది. సో, సినిమాలు ఎందుకు మనం ఎమోషనల్‌గా చూడాలి. అంటే మన సినిమాని మన బ్రెయిన్‌తో కాకుండా హార్ట్‌తో చూడాలి. సో, సినిమాలు ఎమోషనల్‌గా చూడడం వల్ల ఆ సినిమా ఒక క్యారెక్టర్ గాని, కథకు గాని మనం కనెక్ట్ అయితాం. ఆ! కొన్ని నిజాలు వదిలేసి ఆ సినిమా యొక్క మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని కొన్ని లాజిక్స్ వదిలేయాలి. కొన్ని సినిమాలలో మనం నిజంగా లాజిక్స్ అప్లై చేయాలి. ఎక్కడంటే డిటెక్టివ్ సినిమాలు కావచ్చు, లేకపోతే సైన్స్ ఫిక్షన్ మూవీస్ కావచ్చు, ఇంకేమైనా మూవీస్ ఆహ్, ఉన్నప్పుడు డాక్యుమెంటరీ మూవీస్. సో, అలాంటివి కొన్ని లాజిక్స్. అందులో కూడంగా ఓవర్ అనలైజ్ చేయడము, దానిలో లాజిక్ కాదు. కొన్ని సినిమా అంటేనే కొన్ని అంటే కొన్ని రియలిస్టిక్‌గా కాకుండా అదొక ఆహ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని, అదొక ఫీల్‌ని ఎంజాయ్ చేయాలి. ప్రపంచంలో
చైనా వాడు, జపాన్ వాడు ఏమేమో కనిపెడితే, మన సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ కనిపెట్టేసి, ఆ యొక్క సినిమా యొక్క ఇంట్రెస్ట్‌ని పోగొట్టుకుంటున్నాం. సో, అలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా, మంచిగా సినిమాని ఒక ఫీల్‌తో చూడండి. చిన్న చిన్న మిస్టేక్స్‌ని, చిన్న చిన్న లాజిక్స్‌ని అప్లై చేసి, సినిమాని ఇంట్రెస్ట్ పోగొట్టుకోకుండా చేసుకుందాం. మంచిగా చూడాలి, సినిమాని ఎంజాయ్ చేయాలి. అదే మన సినిమా యొక్క మెయిన్ థీమ్ కావచ్చు. మన యొక్క ఇంటెన్షన్ కూడా అలాగే ఉండాలి. సో, మీరు రీసెంట్‌గా ఏదైనా మూవీ చూస్తే మీరు ఎమోషనల్‌గా చూసారా? లాజిక్ చూసారా? కింద కామెంట్‌లో తెలియండి. నెక్స్ట్ టైమ్ మీరు మూవీ చూసేటప్పుడు ఎందుకు ఏమిటి అనక్కోకుండా సినిమాలాగా ఎంజాయ్ చేయండి. ఒక థ్రిల్‌ని, ఆ ఒక మూవ్‌మెంట్‌ని మనం ఎంజాయ్ చేద్దాము. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు చాలా ఉన్నాయి. మీకు ఇంకేమైనా టాపిక్ పైన వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అది అందరికి ఉపయోగపడతాదంటే ఖచ్చితంగా ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. థాంక్ యూ.